మేము శృంగేరికి వెళ్ళి శృంగేరి నుంచి మురుడేశ్వరకు వెళ్దాం అనుకున్నాము. కానీ మాకు ఉడిపి బస్సు దొరికింది. అక్కడికి ఉడిపికి వెళ్ళాక తెలిసింది అక్కడ ఉడిపిలో కృష్ణుని గుడి ఉంది అని తెలిసింది. మేము వెళ్ళిన రోజే కృష్ణాష్టమి కూడా ఉండింది. మాకు ఇంక కలిసి వస్తుంది కదా అని గుడిని చూద్దామని వెళ్ళాము. అక్కడ వెళ్ళాక దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్తే చాలా క్యూ ఉంది ఆ రోజు. ఎందుకంటే కృష్ణాష్టమి కదా, చాలా క్యూ ఉందండి. కానీ గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత దేవుడు ఎంతసేపు వస్తాడా అని ఎదురు చూస్తూ వెళ్ళాము. అంతలోనే అక్కడ దేవుని ఊరేగింపు వెళ్తూ ఉంది. అక్కడ దేవుడి ఊరేగింపు వెళ్తుంది, కానీ క్యూలో ఉన్నాము. నుంచి ఈ వీడియో తీసుకున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉందండి, బయటికి ఉంది. కానీ మేము లోపల నుంచి క్యూలో నుంచి బయటికి తీసాము. మధ్యలో కోనేరు ఉంది. కోనేరు మధ్యలో మండపము బాగుందండి. కృష్ణాష్టమి కదా ఆ రోజు చాలా బాగా అలంకరించారు. మేము ఇటు సైడ్కి వచ్చినప్పుడు అటు సైడ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. చూడండి ఎంతగా క్రౌడ్ ఉందో ఆ రోజు. కృష్ణుని తీరా చూసేయడానికి మాకు తెలియదండి కృష్ణుడు ఒక పంజరంలో లాగా ఉంటాడు అని. అక్కడ ఆయన్ని చూసేది ఎక్కడ వస్తాడని చూస్తూ వెళ్ళాము. లాస్ట్కి ఒక్క నిమిషంలోనే తోసిపడేశారు కృష్ణుని చూడకుండా. మాకు తర్వాతే తెలిసింది. మీకు ముందే తెలుసా? మాకైతే తెలియదు. అక్కడికి వెళ్ళాకే తెలిసింది కృష్ణుని అలా చూడాలి అనేసి.